ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మాల్‌న్యూట్రిషన్. మాల్‌న్యూట్రిషన్ అంటే ఏంటంటే పోషకాహార లోపము. హాయ్ వీవర్స్, నేను మీ రవితేజ, డైటీషియన్ వన్ హాస్పిటల్ నుండి. పోషకాహార లోపం మనం ఎవరిలో ముఖ్యంగా చూస్తున్నామంటే ఎదిగే పిల్లల్లో ఎక్కువగా పోషకాహార లోపం మనం చూస్తూ ఉంటాము. అంటే బిడ్డ ఎదుగుదల సమయంలో తనకు సమతులమైన ఆహారం ఇచ్చినట్లయితే ఎదుగుదల చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళు తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో పోషక విలువలు లేకుంటే మనం పోషకాహార లోపం చూస్తుంటాము. కానీ ఈ రోజుల్లో మనం చాలా మంది పిల్లల్లో పోషకాహార లోపం చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారంలో సమతులమైన పోషకాలు లేవు కాబట్టి. ఏదో తింటున్నాం అన్నట్టు తింటున్నారు. బయట ఫుడ్లు కానీ బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీ కరెక్ట్ రిక్వైర్మెంట్ అయిన పోషకాలు అందడం లేదు. ఎలాంటి పోషకాలు ఇస్తే ఇప్పుడు మనం మన పిల్లల్ని పోషకాహార లోపం నుంచి తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏ ఫుడ్ మనం ఇచ్చినా కూడా అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఎప్పుడైతే మన పిల్లల్లో తక్కువ అవుతుందో అప్పుడు మనము మరాస్మస్ కానీ క్యాషియోకర్ కానీ ఇలాంటి వ్యాధులు చూస్తుంటాము. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉండకపోవడం కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా అవ్వకపోవడం కానీ, కాళ్ళు చేతులు వాపు రావడం, తలభాగంలో వాపు రావడం మనం చూస్తుంటాము. సో ఇవన్నీ మనం ఒకసారి గమనించినట్లయితే మనం ఒకసారి డైటీషియన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇచ్చే ఆహారంలో చాలా మార్పులు చేర్పులు చేసి పిల్లలకు మళ్ళీ మాల్‌న్యూట్రిషన్ వచ్చే ఛాన్సెస్ లేకుండా వాళ్ళు కరెక్ట్ మెన్యూ ప్లాన్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం ఎలాంటి ఆహారాలు ఇస్తే మన పిల్లల్లో ఆ పోషకాహార లోపాన్ని నివారించుకోవచ్చో తెలుసుకుందాము. మనం ఇచ్చే ఫుడ్లో మనం ఎలాంటి ఫుడ్ ఇచ్చినా అందులో మనం మెయిన్గా పప్పులు కానీ, సిరిధాన్యాలు కానీ, రాజ్మా కానీ, ఉడికించిన పల్లీలు, వేరుశెనగలు కానీ, లేకుంటే పుట్నాలతో చేసిన పౌడర్ కానీ, పుట్నాలతో చేసిన పౌడర్ని మనం పాలలో కలిపించినా కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అంటే బిడ్డ ఎదుగుదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనం ఇచ్చే ఆహారాల్లో మెయిన్గా కిచిడి టైప్ ఇవ్వాలి. పప్పుతో చేసిన అన్నం కానీ, తర్వాత పప్పుతో చేసిన పొంగల్ కానీ, మినిమం ఒక పిల్లలు సంవత్సరంలో పిల్లలు కూడా మనం బాయిల్డ్ చికెన్ ఇవ్వచ్చు, ఎగ్ వైట్ ఇవ్వచ్చు. ఇట్లాంటి ఆహారం ఇచ్చినట్టయితే వాళ్ళ బాడీకి కరెక్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అందుతుంది. సో వాళ్ళ ఎదుగుదల కూడా బాగుంటుంది. దాంతోపాటు మనము ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు ఇవన్నీ ఇచ్చినట్టయితే ఇంకా మనకు లోపాలు, శరీరంలో ఏమైనా లోపాలు ఉన్నా కూడా అధిగమించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం ఏ ఆహారం పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళ ప్రొద్దున లేసినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అన్ని రకాల ఆహారాలు వాళ్ళ డైట్లో ఉండాలి. అంటే ఆకుకూరలు కానీ, పప్పులు కానీ, సిరిధాన్యాలు కానీ, ఇలాంటివి పండ్లు కానీ, ఇలాంటివన్నీ మనం పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళ పోషకాహార లోపాల నుంచి నివారించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.